హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. అట్లనే ఇంకో జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ పోస్టులలో నోటిఫికేషన్ వచ్చింది. అట్లనే టిమ్స్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఉంది. ఇవన్నీ కూడా చాలా విషయాలు అయితే ఉన్నాయి. గ్రూప్ డీకి సంబంధించిన డేట్స్ అయితే, ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ విషయాలు కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నా. మీకు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అందులో అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. మీకు అన్నీ కూడా అక్కడ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చింది చూసి అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారంలో భాగంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన పీడిఎఫ్ మొత్తం మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన. మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే అక్కడ జాయిన్ కాండి. అక్కడ ఈ ఉత్తర్వులు అయితే ఉంటాయి. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలనా నియంత్రణలోని వివిధ విభాగాల్లో ఉన్న 5,000 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని బోర్డుకు ప్రభుత్వం ఆదేశించింది. అంటే మనకు దాదాపుగా ఒక వారం రోజుల్లో, 1 వీక్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉండండి. స్థానిక క్యాడర్ల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అవసరమైన విద్యార్హతల వంటి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ ఈ వివరాలు తక్షణమే రిక్రూట్మెంట్ బోర్డుకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శాఖాపరమైన అవసరాలు, ఆర్థికపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపడంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. పోలీస్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులేమో దాదాపు మనకు 19,000 నుంచి 20,000 వరకు ఉద్యోగాలు నింపాలి పోలీసు ఉద్యోగాలని చాలామంది నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 10 రోజుల నుంచి. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ మాత్రం 5,000 ఉద్యోగాలకు మాత్రమే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అతి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, పోస్టుల సంఖ్య ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 148, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇదేమో సివిల్, ఇదేమో AR 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ TGSPకి సంబంధించి 12 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SAR CPLకి సంబంధించి 3 ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో 3,697 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ARకి సంబంధించి 1,052 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ SAR CPLకి సంబంధించి 24 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ PTOకి సంబంధించి 20 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ PTOకి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 5,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అతి త్వరలో వస్తుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అతి త్వరలో అంటే అతి త్వరలో వస్తుంది. ఇది ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి ఉత్తర్వులలో ఉన్నటువంటి అనెక్జర్. ఈ అనెక్జర్ని మనకు అక్కడ వార్తా పేపర్లో రాయడం జరిగింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా నోటిఫికేషన్ ఆన్ అయింది. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. 3/7/2026 నుంచి 18/7/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వేకెన్సీస్ లిస్టు, నోటిఫికేషన్ ఈ 2 కూడా డౌన్లోడ్ చేసిన మీకు చూపిస్తుంది చూడండి. ఇది కొత్తగూడెంకి సంబంధించింది. మొత్తం 11 ICDS పరిధిలలో 178 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇది. ఇక్కడ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. 18 నుంచి 35 ఏళ్ళు ఉన్న స్థానిక మహిళలకు ఈ అవకాశం ఉన్నది. అసోరాపేటలో 11, బూర్గంపాడులో 10, చంద్రగొండలో 8, చర్లలో 12, దమ్మపేటలో 16, దుమ్ముగూడెంలో 12, కొత్తగూడెంలో 16, మనుగూరులో 24, పాల్వంచలో 29, టేకులపల్లి 19, ఇల్లెందులో 21 ఈ విధంగా ఉన్నాయి. ఉన్నటువంటి 178 వేకెన్సీస్లో ఆల్ వేకెన్సీస్ లిస్ట్ ఇది. ఎవరికి రిజర్వ్ చేయబడింది, ఏ క్యాస్ట్ అనేది క్యాస్ట్ వైజ్గా చూసిన తర్వాతనే అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పెద్దమడ్డే అని ఈ విలేజ్లో ఎస్టీకి రిజర్వ్ చేయబడింది కాబట్టి ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. అశ్వరావుపేటలో
సో కంపల్సరీ ఆ ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది, ఎస్టీ మాత్రమే చూపిస్తుంది, మిగతా ఏ క్యాస్ట్ కూడా చూపించదు. ఈ లిస్ట్ కూడా మొత్తం మనం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో భారీ ఎత్తున ఉద్యోగాలను చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది కదా. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 1,494 పోస్టులు రెగ్యులర్ పోస్టులు ఉంటాయి. ఇవి రెగ్యులర్ రిక్రూట్మెంట్లో చేస్తారు. 549 పోస్టులు ఏమో కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తారు. 4,235 పోస్టులు ఏమో అవుట్సోర్సింగ్ పోస్టులను మంజూరు చేశారు. ఈ ఆసుపత్రిలో నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మొత్తంగా మనకు పోస్టుల సంఖ్య అయితే ఈ విధంగా ఉంది. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్పాట్ అడ్మిషన్లకు అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇక్కడ చూడండి, 6వ తారీఖు రోజు మనకు డేట్ మెన్షన్ చేసి ఉంటారు. అకాడమిక్ ఇయర్ ఆర్జేసీ సెట్ 2026 అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 స్పాట్ కౌన్సిలింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆన్ 6/7/2026. రేపు స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి గురుకులాల్లో. మీరు సంబంధిత గురుకులంలో మీ సీట్ రాని అభ్యర్థులు ఎవరైనా ఉంటే సంబంధిత గురుకులాలలో ఒకసారి కలవండి. వాళ్ళు కూడా సపరేట్గా నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు, జిల్లాల వైజ్గా, స్కూల్ వైజ్గా. కలిస్తే మీకు ఆ స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 22,195 పోస్టులు పరీక్ష తేదీలు వచ్చినాయి. 22,195 గ్రూప్ డి పోస్టుల పరీక్ష తేదీలను ఆర్ఆర్బీ విడుదల చేసింది. ఆగస్టు 3వ తారీఖు నుంచి 21వ తేదీ వరకు సిబిటి పద్ధతిలో జరుగుతాయి. సిటీలు, తేదీల వివరాలు పరీక్షలకు 10 రోజుల ముందు, ఈ క్యాల్కులేటర్, అడ్మిట్ కార్డులను 4 రోజుల ముందు రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ జరుగుతుంది. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే ఎగ్జామ్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇది ఒకటే, ఆగస్టు 3 నుంచి 21 వరకు సిబిటిలో ఎగ్జామ్స్ ఉంటాయి గ్రూప్ డికి సంబంధించి. నేడు దోస్తుకు చివరి తేదీ. స్థానిక ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కాలేజీల్లో 26-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ప్రవేశ ప్రక్రియ జూలై 4 శనివారంతో ముగుస్తుందని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ జహాన్ ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పటికే మొదటి, 2వ, 3వ విడతలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీల్లో ఎంపిక చేసుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులంతా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు సాయంత్రం 5 గంటల లోపు వచ్చి అడ్మిషన్ పొందాలి అని చెప్పడం జరిగింది. నేడు ఎప్సెట్ మాక్ అలాట్మెంట్. రాష్ట్రంలో శనివారం ఎప్సెట్ మాక్ అలాట్మెంట్ జరగనుంది. ఇప్పటికి వరకు 88,000 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోగా వారు ఎంచుకున్న ప్రాధాన్యతలు, ర్యాంకుల ఆధారంగా ఈ ట్రయల్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. మాక్ అలాట్మెంట్లో సీట్ రాని విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు, కొత్తవి ఎంచుకునేందుకు మళ్ళీ అవకాశం కల్పించనున్నారు. ఎడిటింగ్ ముగిశాకే తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ విద్యా మరియు ఉద్యోగ సమాచారంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చాలామంది మిత్రులు అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోలో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే దొరుకుతుంది. కంపల్సరీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేయండి. థ్యాంక్ యూ.